రాగి సంగటి రైస్ లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. రైస్ అన్నమాట వేయకుండా రాగి సంగటి వచ్చింది మటన్ కర్రీలో వేసుకుని తింటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాము. ఇలా మందపాటి గిన్నె ఒకటి తీసుకొని ఏ గ్లాస్ అయితే మనము పిండి తీసుకుంటే అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. గ్లాసు పిండికి 2 గ్లాసులు వాటర్, గ్లాసున్నర నేను వాటర్ పోసాను. అర గ్లాసు తీసుకొని విడిగా గిన్నెలో పోసి పిండి తీసుకొని 2 స్పూన్లు పోసి కలుపుకుంటున్నా. మందపాటి గిన్నెలో మనం ఇప్పుడు తీసుకున్న వాటర్ని గ్యాస్ మీద పెట్టేసి ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను వెన్న వేసుకోవాలి. వెన్న వద్దు అనుకుంటే దాని ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలాగ వేడి అయిపోయి బబుల్స్ వచ్చినాక కలుపుకున్న రాగి పిండిని పోసి కలిపేసుకోవాలి. జావలాగా వచ్చేలాగా ఉడకనివ్వాలి బాగా. ఇలా జావలాగా వచ్చిన దాంట్లోకి పిండి అన్నది మనం ఇలా వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి మగ్గనిచ్చామంటే మగ్గిపోయింది. మూత తీసి 1 సెకండ్ ఇలాగా కలిపేసుకున్నాం. అస్సలు ఉండలంటూ లేకుండా బాగా ఉడికిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. లేకపోతే కడుపు నొప్పి వచ్చేసి బాగా ఉడకాలండి రాగిపిండి. ఉడికినాక మూత పెట్టేసి మనము ఆరిపోయినాక చూడండి మనకి ఈజీగా మనకి రాగి సంగటి ముద్ద అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఇలాగ ముద్ద అయిపోయిన దాంట్లోకి మనం చికెను మటన్ ఏది వేసుకున్నా తిన్నా, ఎలా ఏది వేసుకున్నా బాగుంటుందండి రాగి సంగట్లో. నచ్చితే లైక్ చేయరా.